హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. వాగు కాదు వరిచేనట్టు, ఇది వాగు లెక్క అయిపోయింది వరిచేను. దీనికి సంబంధించి వెలుగు పేపర్ వార్త ఇచ్చింది. అయ్యో ఎంత గోస, 2 లక్షల పై ఎకరాల్లో నీట మునిగిన పంటలు, భారీ వర్షాలు, వరదలతో 4,000 కోట్ల నష్టం. ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు రిపోర్ట్ను కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం. ఇప్పటివరకు 16 మంది మృతి, షెల్టర్లలో 2,000 మందికి ఆశ్రయం, కొట్టకపోయిన రోడ్లు, కూలిన బ్రిడ్జిలు, దెబ్బతిన్న కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, చెరువులు, కుంటలు, గండ్లు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ లాస్ అయిందట. ఇది ఒక 4-5 రోజుల నుంచి కామారెడ్డి, నిజామాబాదు, సిరిసిల్ల ఆ ప్రాంతం, మెదక్ ఆ ప్రాంతంలో వచ్చిన వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. వాళ్ళు అరిగోస పడుతున్నారు. వాస్తవంగా ఈ గోస గురించి తెలంగాణ ప్రభుత్వం సీరియస్నెస్ లేదా అనిపిస్తుంది. ఏదో అధికారులను పంపించి ఎంక్వైరీ చేయండి, చూసి రండి, లేదంటే నేను ఏరియల్ సర్వే చేస్తా అనేది ఉంది తప్ప ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిజంగానే మీది ప్రజాపాలన అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే, రైతుల కోసమే పరిపాలన చేస్తుందని చెప్తుంది కాబట్టి కేవలం ఇదే ఉండాలి ఎజెండా. టాప్ ప్రయారిటీ ఎజెండా ఏది ఉండాలంటే రైతుల గురించి. రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వరదలు వచ్చినాయి, పొలాలు కొట్టకపోయినాయి, యూరియా దొరకట్లేదు. యూరియా కొరత పైన రైతులకి ఈ వరదలో నష్టపోయిన రైతుల గురించి చర్చించండి అసెంబ్లీలో. దానికంటే ప్రయారిటీ మీకేముంది? ఈ కాళేశ్వరం రిపోర్టు ఇవన్నీ తగలబడ్డాయి, తర్వాత అయినా చేసుకోవచ్చు. యాడికి ఆ రిపోర్ట్ అక్కడే ఉంటుంది. ఆ రిపోర్ట్ పైన నిజంగానే మీరు చర్యలు తీసుకునేది ఉంటే ఈరోజు కాదు ఇంకో నెలకైనా తీసుకోవచ్చు. ఇప్పుడేం కొంపల మునగలే? కేసీఆర్ని తీసిపోయి ఇప్పటికిప్పుడు జైల్లో పెట్టాల్సినంత పెడితే ప్రజలకు ఒరిగేది లేదు. పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఈరోజు మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సింది, చర్చించాల్సింది కేవలం రైతుల గోస. వాళ్ళ గోస మామూలు లేదు. ఇత్తనాలు వేశారు, పంటలు వేశారు, కొట్టపోయిన కళ్ళ ముందే బోరున ఏడ్చే పరిస్థితి. మాట్లాడేవాళ్ళు, వాళ్ళని ఆదుకునేవాళ్ళు, వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు లేరు. అధికారులు వస్తారు, రాసపోతారు, అది రొటీన్. వరద వచ్చినప్పుడల్లా అధికారులు, జిల్లాలో ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళు వస్తారు. పంట నష్టపరిహారం సంబంధించి అంచనా వేయడానికి ఒక ప్రైమరీ రిపోర్టో లేదా ఫైనల్ రిపోర్ట్ రాసుకెళ్తారు. అల్టిమేట్గా పొలిటికల్ డెసిషన్ ఉండాలి కదా, పొలిటికల్ డిబేట్ ఉండాలి కదా, అసెంబ్లీలో చర్చించాలి కదా. అది ఈరోజు చేయాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏం చేస్తారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేసిన విచారణ నివేదిక పైన చర్చిస్తారట. ఇప్పుడు ఆ నివేదిక పైన చర్చించకపోతే లేట్ అయితే ఆ చర్చ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు ఏమన్నా నష్టం జరిగితే ఇప్పటికిప్పుడు జరిగేది. అది గట్టిండు, కూలితే కూలిద్ది, ఉంటే ఉంటుంది. అది ఎట్లాగ అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. చేయండి, ఎంక్వైరీ చేశారు, రిపోర్టు, దాని ప్రొసీజర్ ఉంటుంది, చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా దీనిపైన చర్చించాలి. దురదృష్టవశాత్తు దీనిపైన చర్చ లేనట్టే అనిపిస్తుంది. ఈ చర్చని పక్కదారి పట్టించి కేవలం, ఎందుకంటే ఒక 1,500 ఇళ్ళు కూలిపోయినాయట. డ్యామేజ్ అయినాయి ఒక 2,000 ఇళ్ళు, దెబ్బతిన్న అంగన్వాడీ భవనాలు 580 ఈ భవనాలు, తెగిన కరెంటు వైర్లు 100 కిలోమీటర్లు, గండ్లు బండి చెరువులు 112 చెరువులు. మామూలు డ్యామేజ్ కాదు. ఇదంతా గవర్నమెంట్ అధికారులు కూడా లోకల్లో చేయాలంటే ఎలక్ట్రిసిటీ రిస్టోరేషను, అంగన్వాడీ బిల్డింగ్లు 580 బిల్డింగ్లు కూలిపోయినాయట, దెబ్బతిన్నాయట. ఇవన్నీ కంపల్సరీగా పరిశీలించాలి. చూడండి, ఎక్కడికక్కడికే చెరువులు లెక్క కనపడతాయి, చేల లెక్క కనపడలే. చేను వాగైందని అందుకే రాశారు వాళ్ళు. నేటి నుంచి అసెంబ్లీ. కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. తొలి రోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తీర్మానం. 3 లేదా 4 రోజులు జరగనున్న సమావేశాలు. నేడు కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్పై నిర్ణయం. దీంట్లో టాప్ ప్రయారిటీ అయితే అది పెట్టుకోవాలి. మీడియా, టీవీ ఛానళ్ళు, పత్రికలు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కేసీఆర్ వస్తారా రాడా, కేసీఆర్ వంగుతుడా కూర్చుంటాడా, కేసీఆర్ నిలబడతాడా, చర్చ ఏం జరిగిద్ది, కాళేశ్వరం పైన ఏం జరిగిద్ది, ఈ చర్చ కాదు. ఇది అర్థం పర్థం రెండు లేని చర్చ. వస్తే వస్తాడు, పోతే పోతాడు. కేసీఆర్ వస్తేంది, పోతేంది. కేసీఆర్ గురించి ఏం చర్చ జరిగితే ఏంది, ప్రజలకి ఏంది? ఇప్పుడు అదొక రొటీన్ ప్రాసెస్ కదా. తప్పు జరిగితే తప్పు మీద ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ రిపోర్ట్ వద్ద చర్యలు తీసుకోవాలి. ఇక దానికి ఒక పెద్ద అసెంబ్లీ, దానికోసం ఒక టైం వేస్ట్ ముచ్చట, దానికోసం మీడియా అటెన్షను పెట్టి ఇక దీంట్లో కాళేశ్వరంపై చర్చ కేసీఆర్ వస్తారా రాడు, ఎట్టవుతాడు ఆయన?
ఆయన పైన చర్చ పెడతారు. ఆయన ఉట్టప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఈరోజు ప్రతిపక్షం ఫామ్ హౌస్కి బందీ అయింది. గతంలో అధికార పక్షం ప్రగతి భవన్లో ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఫామ్ హౌస్లో కూర్చొని బయటికి రావట్లే ఆయన. ఇక నువ్వు ఏ చర్చ పెట్టినా ఆడ బయటకు వస్తారు. కాళేశ్వరం పైన రాడు, ఇంకో దానిపైన రాడు. వస్తారని మనం ఆశించొద్దు, ఆయన రాడు. కానీ అది కాదు కదా ఇక్కడ మ్యాటరు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రాదనేది పెద్ద టాపిక్ కాదు. రావాలి ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన ప్రజల గురించి ప్రశ్నించకపోతే ప్రజలు కూడా ఆయన మర్చిపోతారు. అది వేరే విషయం. ఈరోజు ప్రజల గురించి మర్చిపోయి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రజలు, ప్రజల ఎజెండా, రైతులు, రైతుల ఎజెండా మాట్లాడకుండా కేసీఆర్ గురించో కేసీఆర్ కుటుంబం గురించో పదే పదే మాట్లాడితే ఇది టైంపాస్ కార్యక్రమం అయింది. మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకి ఏం చేయబోతున్నారు అది చెప్పండి. కన్నీళ్ల కామారెడ్డి టౌన్లో ఎటు చూసినా దయనీయమైన పరిస్థితులు. జిఆర్ హౌసింగ్ కాలనీ పరిస్థితి మరింత అధ్వానం. ఇండ్లన్నీ బురద చెత్తమయం, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు, పాడైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, తడిచిపోయిన పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు పాడైన వస్తువులను చూసి కన్నింటి పర్యంతం అవుతున్నారు. వదలని వాన. కన్నీళ్ల కామారెడ్డి అయితే మామూలు ఎఫెక్ట్ పడలే, చాలా చాలా ఎఫెక్ట్ పడది. ఈ బ్రిడ్జి ఆడాడు, బ్రిడ్జే లేదు, వాగులేక కనపడుతుంది. పంటలు నష్టపోయినాయి పాపం. వరి పొలం ఇది, చెరువు ఉన్నట్టే ఉంది ఇది. మెదక్ జిల్లా శివంపేటలో నీట మురిగిన వరి పొలం, కామారెడ్డి జిల్లా లింగంపేటలో నీట మురిగిన పంటలు. వీటి గురించి కదా మాట్లాడాల్సింది. కరెంటు లైన్ల గురించి, వాళ్ళ అవస్థల గురించి, కరెంటు లేక, సరైన ఉండటానికి వసతి లేక పిల్లల పుస్తకాలు కూడా తడిచిపోయినాయి అట పాపం. ఆంధ్రప్రభ చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాల సిద్ధం. ఈ అస్త్ర శస్త్రాలు దేనికోసం? ఏముండదు అసెంబ్లీ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అస్త్రం ఉండదు, శస్త్రం ఉండదు. ఈ అస్త్ర శస్త్రాలు రాజకీయ అస్త్ర శస్త్రాలు తప్ప ప్రజల సమస్యలు కాదు. రెండు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీ అంతే ఉంది, అధికార పక్షం అంతే ఉంది. కేవలం రాజకీయ కోణంలో ప్రజలను మెప్పించడానికి చర్చలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగట్లేదు. దురదృష్టం ఇది. ఈరోజు అసెంబ్లీలో అస్త్ర శస్త్రాలు. ఈరోజు రైతులు దాదాపు 2 నెలల నుంచి యూరియా కొరత వల్ల క్యూ లైన్లలో నిలబడి సొమ్మసిల్లి కింద పడిపోతున్నారు. దాని గురించి చర్చ లేదు. అస్త్ర శస్త్రాలు అంటున్నారు. వరదల్లో కొట్టపోయిన పంటలు, దాని గురించి చర్చ లేదు. కేవలం కాళేశ్వరం పైన చర్చ. అది అస్త్రం శస్త్రం అట. తహసీల్దార్ అక్రమాస్తులు 5 కోట్ల పైనేనట. 17 ఎకరాల 10 గుంటల భూమి, ₹1 కోటి విలువ చేసే బిల్డింగు, 23 చేతి గడియారాలు. ఏసీబీ వల్ల కిలా వరంగల్ తహసీల్దార్ అట బండి నాగేశ్వర అట ఈయన పేరు. ఈయన భాగవతం అంతా బయటపడ్డది. తహసీల్దార్ అక్రమాస్తులు 5 కోట్ల పైన అంటున్నారు. 5 కోట్లు కాదు, ఇది ఒక 20-30 కోట్లు ఉన్న ఆశ్చర్యం లేదు. ఆన్ రికార్డు వీళ్ళు చూసే కాగితాలంతా ఇదంతా సినిమా లెక్క ఉంటుంది అనమాట. ఈ ఏసీబీ దాడులు, వాళ్ళు ట్రాప్ కావటం, ఎవడైతే అవినీతి చేస్తారో అధికారులు అరెస్ట్ కావడం, జైలుకు పోవటం, మళ్ళీ వాడు బయటికి రావడం, పోస్టింగ్ ఇదంతా ఒక పెద్ద తతంగం. వాంది ₹1 బయట రాదు. ఇప్పుడు ₹5 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని ఆన్ రికార్డు తేల్చారు కదా, ₹5 కూడా రికవరీ కాదు. దేనికి ఈ ట్రాప్లు ఎందుకు? దీని గురించి చర్చ ఎందుకు? దీని గురించి టైం వేస్ట్ ముచ్చట ఎందుకు? ఒక తహసీల్దార్ ₹5 కోట్ల ఆన్ రికార్డు ఆస్తులు ఉన్నాయంటే ఆఫ్ రికార్డు ఎన్ని ఉన్నాయి? ఒక 20-30 కోట్లు ఉన్న ఆశ్చర్యం లేదు. అడ్డగోలుగా అడ్డంగా దిడ్డంగా సంపాదిస్తారు వీళ్ళు. తహసీల్దార్ అంటే ఏంది? మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల హక్కులను కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళే. అట్లాంటి వాళ్ళే ఇవన్నీ అడ్డదిడ్డం పనులు చేస్తుంటే అడ్డగోలుగా ఇంకా చట్టాలు ఎక్కడ కాపాడబడతాయి? ప్రజలను ఎవడు బాగు చేస్తారు? కాబట్టి వీళ్ళని ఈ ఏసీబీ సోదాలు చేస్తుంది. ఏసీబీ చాలా సీరియస్గా ఉంది అని చర్చ తప్పు. ఏసీబీ అరెస్టులు చేస్తుంది, ఏసీబీ రైడులు చేస్తుంది. కానీ ఇది ఒక మోస పద్ధతిలో పోతుంది. ఎవడైతే ఏసీబీలో ట్రాప్ అయిండో, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయో, జీతానికి మించి వాడి ఆస్తులు చిల్లిగా కూడా లేకుండా మొత్తం అటాచ్మెంట్ చేయాలి గవర్నమెంట్కి. ప్రభుత్వ ఖజానాలో వేయాలి వాడి జీతం తప్ప మిగతాదంతా. ఇదంతా అక్రమాస్తే కదా. అట్లా ఎవడు దొరికినా, ఏ అధికారి అవినీతి పేరుతో దొరికినా ఏసీబీ రైడ్స్లో దొరికితే మీ ఆస్తి చిల్లుగా ఉండదు. మీ లెక్క ప్రకారం, జీతం లెక్క ప్రకారం తప్ప మిగతా అంతా రిస్టోర్ మొత్తం రికవరీ చేసేసి అందులో పెడతాం, ప్రభుత్వ ఖజానాలో అటాచ్మెంట్ చేస్తామంటే అప్పుడు భయపడతారు తప్ప ఉట్టి అరెస్టులు చేసి. ఇప్పుడు ₹5 కోట్ల ఉన్నాయి, 5 లక్షలు పెట్టి అడ్వకేట్ని పెట్టుకుంటారు, బయటకు వస్తాడు, మళ్ళీ పోస్టింగ్ అవుతుంది. ఇంకొక 5 లక్షలు పెట్టి పోస్టింగ్ కోసం తిరుగుతారు. ఏముంది ఆయనకు పోయేది? 10 లక్షలే ఖర్చు అయ్యేది. కాబట్టి మొత్తం అసలు ఆస్తే లేకుండా చేయాలి.
వాళ్ళ జీతానికి సంబంధించిన ఆదాయం తప్ప మిగతాదంతా రికవరీ చేస్తే అప్పుడు అసలు అవినీతి అనే చేయాలంటేనే జంకుతారు. ఇక మనం ఇంత సంపాదించి ఈ గడి దీని ఆ గడి దీని సంపాదించినా మళ్ళీ రేపు ఏదో ఒక రోజు ఏసీబీ వాడు పట్టుకుంటే మొత్తం వాళ్ళకి పోయే కదా. ఈ టెన్షన్ ఎందుకు? ఈ టెన్షన్ కోసం బీపీలు షుగర్లు తెచ్చుకోవడం ఎందుకు? ఆరామ్సే రూల్ ప్రకారం జాబ్ చేసుకుంటూ పోదామని చేస్తారు. ఇది తహసీల్దారు కిలా వరంగల్ అట బండి నాగేశ్వరరావు ఆయన పేరు. హనుమకొండ, ఖమ్మం, హైదరాబాద్తో పాటు చాలా దగ్గర హనుమకొండలో పనిచేస్తున్న ఖమ్మం ప్రాపర్ అటుంది. మొత్తం దున్నులు పెట్టిండు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. పంట నష్టం 2,20,000 ఎకరాలట. ఆర్ఎండ్బి వ్యవసాయ శాఖ పిఆర్ శాఖలకు 1,154 కోట్ల నష్టం. పంట నష్టం నాకు తెలిసి 2,20,000 ఎకరాలు కాదు, ఇంకెక్కువ ఉంటుంది. వీళ్ళు జస్ట్ ప్రైమరీ లెక్కలు తీస్తే అది వచ్చింది. పంట నష్టం ఇంకా 3 లక్షల ఎకరాలున్న ఆశ్చర్యం లేదు. ఫామ్ హౌస్లో వ్యూహరచన చేస్తున్నట్టు కేసీఆర్. ఏమో ఫామ్ హౌస్లో చేయకపోతే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన అసెంబ్లీలో మీకు ఒక రూమ్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, అందులో వచ్చి కూర్చొని మరీ ఎబెట్టుకు లేదు. ఫామ్ హౌస్లో రివ్యూలు, ఫామ్ హౌస్లో నాయకులను కలిసిండి. ఏంటిది ఆ ఫామ్ హౌజు? మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని దేశపై ఫామ్ హౌస్లో తాకట్టు పెడితే వ్యూహరచన చేస్తానంటే ఏంది ఆ వ్యూహం అంటే? ప్రజల గురించో రాష్ట్రం గురించో కాదు, కాళేశ్వరం నియోజక పైన ఏం చెప్పాలి మనం? మనని ప్రభుత్వం టార్గెట్ చేస్తే మనం ఏం చెప్పాలి? మన తప్పుని ఎట్లా సమర్థించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసేది ఏంటంటే కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ఇక దాన్నే చూపించాలి. వాళ్ళ తప్పులు వీళ్ళు ఎంచుకోవడానికి ఉంది తప్ప ప్రజల గురించి మాట్లాడే శక్తి ఆ చర్చే లేకుండా అయిపోయింది. రైట్, ఇది ఒక వార్త. అయితే గొంతు నిలిమి డంబెల్తో కొట్టిందట చిట్టి, ఏమో పేరు శేఖర్ అట భర్త, చిట్టి భార్య. భర్తను చంపేసింది. ప్రియుడు మోజులో పడి ఆమె అక్రమ సంబంధానికి ఇల్లీగల్ ఎఫైర్కి అడ్డం వస్తానని చెప్పి లేపేసింది నిన్న హైదరాబాద్లో. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది ఈ షోకు. అంటే అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నా అని చెప్పి నువ్వు లేపేసినట్టు ఉంటుంది. లేపేయగానే ఎక్కడ పోతావు నువ్వు? ఇక నీ అక్రమ సంబంధం ఉండదు, అసలు సంబంధం మొత్తం జైలు సంబంధం ఉంటుంది. ఇక ఉండేది కేవలం జైలు గోడలు, జైలు ఓచలు. ఆ లాజిక్ మర్చిపోతాడు. ఆ కొద్దిసేపు క్షణికావేశంలో ఇక వీని చంపేస్తే ఇక నాకు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు, తిరగవచ్చు, నాకు నచ్చిన పని చేసుకోవచ్చు అంటారు. కానీ నీకు చంపేసిన తర్వాత నీకు స్వేచ్ఛ ఎక్కడది? అయిపోయి చట్టం చేతిలో బందీ అయిపోయాను. డంబెల్తో కొట్టి చంపిందట ప్రియుడిని పిలిచి. ఓ 14 సంవత్సరాల కూతురు, 12 సంవత్సరాల బాబు ఉండట. కూతురు హాస్టల్లో ఉంటుందట, కొడుకు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఉన్న కొడుకుని వినాయకుడు మండపం ఉందట వాళ్ళ ఇంటి దగ్గర లేడం. వినాయకుడి మండపంలో ఈరోజు నైట్ ఫ్రెండ్స్తో పడుకో అని చెప్పి వాడిని అక్కడికి పంపించేసి ఏమో లవర్తోని స్కెచ్ చేసి పడుకున్న తర్వాత పాపం చంపేశారట. ఇక దానికి ఒక కట్టు కథ. మళ్ళీ ఎవరితోనో గొడవపడి వచ్చిండు బయట, మా ఆయన పడుకొని చనిపోయిండు అని చెప్పి కట్టుకథ అల్లి పోలీసులకు మళ్ళీ ఆమె కంప్లైంట్ ఇస్తే పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి అమ్మ అసలు నీ కథ ఏం చెప్పని ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తే అప్పుడు బయటపడదట కథ. ఇగో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య యువతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చైతన్యపూర్లో ఘటన. చిట్టి లెక్క చేయలే. చిట్టి అంటే చిన్నది అనుకున్నాం మనం. డంబెల్తో కొట్టి చంపే అంత చిన్నదామా, పెద్దది మామూలు చిట్టి. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది, ఇది ఒక ఫ్యాషన్ అయింది. కనీసం ఇట్లా చేసేవాళ్ళు ఈ రోజు జరుగుతున్న వ్యవహారాలు వీళ్ళు దీని తర్వాత చంపిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళని పోలీసులు ఎంత ఈజీగా గుర్తుపడుతున్నారు, ఎట్లా తీసిపోయి జైలు వేస్తున్నారు అనేది కూడా చూసుకోకుండా మనం చంపితే రేపు దొరికిపోతాం, గంటలలో రోజులలో పెద్ద తేడా ఏముండదు. చంపి ముక్కలు చేసి మూసీలో పడెత్తనం, చంపి ముక్కలు చేసి కాల్చేత్తనం, చంపి ముక్కలు చేసి సూట్ కేసుల్లో పెడితే ఆగుతుంది ఓ మనిషిని చంపితే. ఇది నిన్న జరిగింది. గొంతు నిలిమి డంబెల్తో కొట్టిందట. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. చాలా దురదృష్టం ఏంటంటే భర్తను భార్య నమ్మే పరిస్థితి లేకుండా, భార్యను భర్త నమ్మే పరిస్థితి లేకుండా, భర్త భార్యను నమ్మి ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. దీన్ని బట్టి కొన్ని కుటుంబాల్లో భార్య భర్తను నమ్మి ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. ఎప్పుడు చంపుతారో ఏం చేస్తారని ఇది ఒక పెద్ద ఇది ఉంది ఇప్పుడు సొసైటీలో. రైట్, మన తెలంగాణలో కేసీఆర్ వచ్చేనా, ఒకవేళ వస్తే ఏం మాట్లాడతారో రాజకీయ వర్గాలు ఉత్కంఠ. ఏం ఉత్కంఠ?
ఏంది ఆయన వస్తే ఏంది రాకపోతే ఏంది ఏం మాట్లాడతారు? ఏం వేరే విషయాలు ఏమైనా మాట్లాడతారా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడతారా? నిరుద్యోగాన్ని ఎట్లా రూపుమాపాలో మాట్లాడతారా? ఏం మాట్లాడేది ఉండదు. ఇదే రొచ్చు, ఇదే పొలిటికల్ రొచ్చు తప్ప ఏముంటది? ఆయన వచ్చినా మాట్లాడేది అదే ఉంటది. మీరు అడిగేది అదే ఉంటది, ఆయన మాట్లాడేది అదే ఉంటది. ఆయన అడిగేది అదే, మీరు చెప్పేది అదే ఉంటది. ఇక కొత్తగా మనం పెద్ద ప్రజల గురించి చర్చ జరిగిద్దని ప్రజల డబ్బులతోని చర్చ, కానీ ప్రజల గురించి చర్చ లేదు. నాయకుల గురించి మాత్రమే ఉంటుంది చర్చ. ఇదా ప్రజాపాలన? వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విలాసవంతమైన ప్రాజెక్టులపై సీఎం సమీక్షల. జనాన్ని గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీ చెల్లింపులపై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం. కాగ్ నివేదిక అందుకు సాక్ష్యం. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇదే ప్రజాపాలన అనడు. కరెక్టే, ప్రజాపాలన అంటే ఇట్లా ఉండొద్దు అనుకుందాం. మరి ఇదే ప్రతిపక్షం? ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇంకొక ఆయన ఇంట్లో కూర్చొని ఎక్స్లో స్పందిస్తాడు. మీరు ప్రజల్లో కదా ఉండాల్సింది రాజకీయ నాయకులు. మీరు ఎట్లయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ప్రజాపాలన అంటే ప్రజలు అరిగోసపడుతుంటే వాళ్ళ దగ్గర ఉండాల్సింది పోయి విలాసమైన ప్రాజెక్టుల కోసం చర్చలు పెడుతుండ్రు, డిబేట్లు అని మీరు ఎట్లయితే అంటున్నారు, ప్రజల ఆ రేంజ్లో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న చుట్టూ జిల్లాల్లోనే ఈరోజు వరదలు వస్తున్నాయి. ఏం బయటికి పోయి చూసి వస్తే తప్ప? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బయటికి పోతే ఆఫీసర్లు కూడా అలర్ట్ అవుతారు, ప్రభుత్వం అలర్ట్ అవుతుంది కదా. మీ పాత్ర మీరు ఎక్కడ పోషించారు? వారి పాత్ర వాళ్ళు ప్రజాపాలన పోషించట్లే. మీరు ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తున్నారు? మీది ప్రజా ప్రతిపక్షమా? మీది ఫామ్ హౌస్ ప్రతిపక్షం అయింది, వాళ్ళది ప్రజాపాలన కాకుండా అయిపోయింది అనేది మీరు చెప్తారు. ఇది కేటీఆర్ చెప్తుండే, ఇది ప్రజాపాలన ఎట్లా అయింది అని. ఆంధ్రజ్యోతి చూద్దాం. అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ డొమ్మే. కాళేశ్వరంపై ఆరోపణలు తిప్పికొట్టండి, వరదలు యూరియా కొరతపై ప్రశ్నించండి, ప్రజా సమస్యలపై నిలదీయండి. బీఆర్ఎస్ వ్యూహంపై కేటీఆర్ హరీష్ రావుకు కేసీఆర్ దిశానిర్దేశం. అసెంబ్లీకి ఈసారి కూడా కేసీఆర్ డొమ్మానే. కేటీఆర్ హరీష్ రావును పిలుచుకొని ప్రజా సమస్యలపైన ప్రశ్నించండి, వరదలు యూరియా కొరతపైన ప్రజా సమస్యలపైన నిలదీయండి అన్నాడు. వాళ్ళకి చెప్పే వాళ్ళు మీరు వచ్చి నిలదీతే అయిపోద్ది. మీరు కూడా ఉంటే మీ వెనకాల వాళ్ళు ఉంటారు. చాలా పొటెన్షియల్ చర్చ జరిగింది. వాళ్ళకి ప్రతిసారి పిలిచి ఇది చెప్పండి, అది చెప్పండి అనే వాళ్ళు మీరే కూర్చుంటే అయిపోద్ది కదా. ఏంది నామోష? ప్రజలు మీకు ఒక పాత్ర ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర. దాన్ని నిర్వర్తించకుండా నేను ఫామ్ హౌస్లోనే ఉంటా కానీ మీరు ఇది చేయండి అని చెప్పే పరిస్థితి. ఈసారి కూడా డుమ్మానన్నట్టు డుమ్మానే ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఆయన బయటికి రాడు, మనం చూడం. సాక్షి చూద్దాం. చేలన్నీ చెరువులే, వర్షాలు వరదలతో 2,50,000 ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. చేలన్నీ చెరువులే అని అసెంబ్లీ కాళేశ్వరం చర్చ అయింది. చేలన్నీ చెరువులైనప్పుడు, చేలన్నీ వాగులైనప్పుడు ఆ చెరువుల గురించి, ఆ వాగుల గురించి కాదు చర్చించాల్సింది. అసెంబ్లీ ప్రభుత్వమే వేరే చర్చ పెట్టింది. చేలేని చెరువులని రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు, రైతులు. ఈనాడు చూద్దాం. పల్లె నిధులపై నేరుగా కేంద్ర పర్యవేక్షణ, వాటి సొంత ఆదాయ వనరుల నమోదుకు డిజిటల్ నివేదిక. సమర్థ పంచాయతీ వెబ్ పోర్టల్ ప్రారంభమైందట. దేశంలోని గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు డిజిటల్ వేదిక ద్వారా పర్యవేక్షిస్తారట కేంద్ర ప్రభుత్వం. వాస్తవం గ్రామ పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా చాలా ఫండ్స్ వస్తాయి. వాటిని స్టేట్ గవర్నమెంట్స్ డైవర్ట్ చేయటం, వాడుకోవటం ఇది చేసి ఈరోజు పల్లె ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయి పల్లె అభివృద్ధి ముందుకు పోకుండా చేస్తున్నాయట. మన తెలంగాణలో అయితే దాదాపు 1.5 year అయింది ఎలక్షన్స్ లేక. ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన అనేక నిధులు, గ్రాంట్లు ఆగిపోయినాయి. ఈ చర్చ, బీసీ రిజర్వేషను ఇది దీని చుట్టే తిప్పుతున్నది తప్ప దాన్ని ఏదో ఒకటి క్లారిటీ చేసి తొందరగా ఎలక్షన్స్ పెడితే మన ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. దాంతో గ్రామ పంచాయతీలు పొటెన్షియల్ అవుతాయి. ఈరోజు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సెక్రటరీల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళ జేబులో ఉన్న పైసలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ చిన్న చిన్న పనులు చేయించాల్సిన పరిస్థితి. అప్పుల పాలవుతున్నారు సెక్రటరీలు. కనీసం ఆ చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోసుకోవడానికి పైసలు లేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక నుంచి కేంద్రం డైరెక్ట్గా మానిటర్ చేస్తుందట. ఏది గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు ఏంది, మనం ఇస్తున్న నిధులు ఏంది, వాటిని ఎట్లా ఖర్చు పెడుతున్నారు, యూటిలైజేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇక రాష్ట్రాల పాత్ర లేకుండా డైరెక్ట్ కేంద్రమే పరీక్షించే ఒక యాప్ను తీసుకొచ్చిందట, వెబ్ పోర్టల్ని. సమర్థ పంచాయతీ అట. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకొని. థ్యాంక్ యూ.